హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో మనం యాటిట్యూడ్ స్టార్ నటించిన రామ్ నగర్ బండి మూవీ రివ్యూ తెలుసుకుందాం. చూసి ఆల్రెడీ 1 డే దాటేసింది. మొబైల్ లేక ఇప్పుడు రివ్యూ పెడుతున్నా, లేట్ అయింది, సారీ. స్టోరీ ప్లాట్ వచ్చేసి యంగ్ ఏజ్లో ఉన్న హీరో లవ్కి అట్రాక్షన్కి తేడా తెలియక కంటిన్యూగా రిలేషన్షిప్స్ మారుస్తూ ఉంటాడు. ఒకరి తర్వాత ఒకరిని డేట్ చేస్తూ ఉంటాడు. అలా తన లైఫ్లోకి ఒక అమ్మాయి రావడం ద్వారా తన ట్రూ లవ్ అంటే ఏంటో తెలుసుకుంటాడు. సో ఆ ట్రూ లవ్ని దక్కించుకోవడానికి ఏం చేశాడు అన్న దాని మీద ఈ స్టోరీ నడుస్తుంది భయ్య. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మీరు ఈ మూవీకి ఇచ్చే మీ 2 hours 28 minutes టైం అయితే నాట్ వర్త్ ఇట్ భయ్యా. నన్ను అంతగా ఏం ఇంప్రెస్ చేయలేదు. యాజ్ యూజువల్ రొటీన్ కమర్షియల్ మూవీ అనిపించింది. అంటే రొటీన్ కమర్షియల్ మూవీ కన్నా కూడా ఇంకొంచెం బిలో మూవీ అనమాట. ఈ మూవీ మొత్తానికి నాకు నచ్చింది ఏదన్నా ఉందంటే ఒకే ఒక్కటి భయ్యా. ఇది చెప్తానని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాల. హీరో పర్ఫార్మెన్స్. ఎన్నో ట్రాల్స్ చూసాను తన మీద, ఎన్నో విధాలుగా ట్రాలింగ్ అయితే గట్టిగా చేశారు. యాటిట్యూడ్ స్టార్ అని వచ్చాక ఇంకా ట్రాలింగ్ చేసాం. బట్ ఇవన్నీ పక్కన పెడితే పర్ఫార్మెన్స్ పరంగా అయితే పర్లేదు అనిపించింది నాకు. అంటే ఒక డెబ్యూటెంట్ అయ్యుండి, కొత్తగా ఫస్ట్ మూవీ అయ్యుండి కూడా ఈ మాత్రం పర్ఫార్మెన్స్ అంటే బాగుంది. నాకు అయితే నచ్చింది పర్ఫార్మెన్స్ పరంగా. అంటే కొంచెం ఎమోషన్ సీన్స్లో కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి, కానీ ఉన్నంతలో తన పర్ఫార్మెన్స్ అయితే నాకు బాగా నచ్చింది. అంతే భయ్య. ఉన్న మూవీ అంతా కూడా నెగిటివ్. నాకు ఎక్కడ మెయిన్ మైనస్ అంటే వై సేఫ్ గేమ్ ఎందుకు ఆడతారు నాకు అర్థం కాదు. అంటే ఒక డెబ్యూటెంట్ యాక్టర్ అయితే ఒక కమర్షియల్ మూవీ తీసి పాడేద్దాం అన్న ఆలోచనలో ఎందుకుంటున్నారో డైరెక్టర్స్ నాకైతే అర్థం కావట్లేదు భయ్య. కొత్తగా ఏమైనా ట్రై చేయొచ్చు కదా. ఎంతమంది చిన్న హీరోలు ఏంటి కొత్త కాన్సెప్ట్స్ పట్టుకుంటూ వస్తున్నారు. వీళ్ళు ఏంటంటే డెబ్యూటెంట్లు అయ్యుండి మంచి బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని, ప్రొడ్యూసర్స్ పెట్టుకొని, డైరెక్టర్స్ని పెట్టుకొని కూడా మంచి స్టోరీస్ని పట్టుకొని రాకుండా లవ్, కమర్షియల్, ఫైట్ అలా సేఫ్ గేమ్ ఆడటమే నాకు నచ్చట్లా. మూవీ అంతా కూడా ఏదో లవ్ చుట్టూరు, తన లైఫ్ చుట్టూరు తిరుగుతుంటుంది తప్ప ఏం ఉండదు భయ్య. ఆ స్టోరీలో మొత్తం డొల్లా. పోనీ ఆ ప్రొసీడింగ్స్ అన్నా, ఆ సీన్స్ అన్నా, జరిగే కన్వర్సేషన్స్ అన్నా, ఆ ఫన్నీ సీన్స్ అన్నా, ఇవన్నీ ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఉంటాయంటే అది కూడా లేదు. చాలా చూసేసాం ఎలాంటి వాటిని, మళ్ళీ అవే చూడడానికి చిరాకు వస్తుంది భయ్య. నాకైతే అదే అనిపించింది మూవీ మొత్తం చూస్తున్నప్పుడు. స్టార్ట్ టు ఎండ్ కూడా ప్రతిదీ ప్రెడిక్టబుల్ ఉంటుంది. చాలా వరస్ట్ ఉంటుంది మూవీ అయితే మాత్రం. సరే కొత్తగా ట్రై చేశారు అనుకుందామంటే అక్కడ స్టోరీ కొత్తగా లేదు, కాన్సెప్ట్ ఏం లేదు. ఎప్పుడు చూసే స్టోరీయే మీరు చూడాలనుకుంటే థియేటర్లో ఉంది, చూడండి. జస్ట్ హీరో పర్ఫార్మెన్స్ నాకు నచ్చిందండి, అంతకు మించి అయితే ఏమీ లేదు. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఓటీటీ రివ్యూస్ అన్ని కంటిన్యూగా వస్తాయి. ఇక్కడ నుంచి 2 days గ్యాప్ వచ్చింది, ఏమనుకోద్దు, మొబైల్ పోవడం వల్ల గ్యాప్. సో కంటిన్యూగా రివ్యూస్ వస్తాయి అండ్ ఓటీటీ మూవీస్ కూడా వస్తాయి. డబ్బెడ్ మూవీస్ కానీ, హాలీవుడ్ మూవీస్ కానీ, అదర్ లాంగ్వేజ్ రివ్యూస్ కూడా వస్తాయి. సో ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.